పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాన్ని మరింత స్పీడప్ చేసింది. ప్రచారానికి ఇప్పటి నుంచే పార్టీ అగ్రనేతలను తెలంగాణకు తీసుకువస్తున్నది. త్వరలోనే రాష్ట్రానికి ప్రధాని మోడీ సహా జాతీయ స్థాయి నేతలంతా రానున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకంటే ముందే ప్రధాని తెలంగాణ పర్యటన ఉండబోతోందని సమాచారం. మార్చి ఫస్ట్ వీక్ లో ఆయన రాష్ట్రానికి రానున్నట్లు తెలిసింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ టూర్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని మోడీ పూరించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన విజయ సంకల్ప రథయాత్రల ముగింపు సభకు మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాన్ని మరింత స్పీడప్ చేసింది. ప్రచారానికి ఇప్పటి నుంచే పార్టీ అగ్రనేతలను తెలంగాణకు తీసుకువస్తున్నది. అయితే త్వరలోనే రాష్ట్రానికి ప్రధాని మోడీ సహా జాతీయ స్థాయి నేతలంతా రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముంటే ముందే ప్రధాని తెలంగాణ పర్యటన ఉండబోతోందని సమాచారం. మార్చి ఫస్ట్ వీక్ లో ఆయన రాష్ట్రానికి రానున్నట్లు తెలిసింది. ఇక చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ టూర్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని మోడీ పూరించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన విజయ సంకల్ప రథయాత్రల ముగింపు సభకు మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. సంజన, మొత్తానికైతే బీజేపీ రథయాత్రలో భాగంగా కీలక నాయకులందరూ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ నెల 24న అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నటువంటి సంగతి తెలిసిందే. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనబోతున్నారు. ఆయన షెడ్యూల్లో ఖచ్చితంగా ఎక్కువ ప్లేసెస్ కవర్ అయ్యేలా చూస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు బీజేపీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు ఒకరి తర్వాత వస్తారు. ఇటు కేంద్ర మంత్రులు కానీ బీజేపీ పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఈ రథయాత్ర అంటే సెకండ్ వరకు జరుగుతుంది కాబట్టి సెకండ్ లోపే వీళ్ళందరూ కూడా రావాలి. అండ్ ప్రధాని మోదీకి సంబంధించి ఫస్ట్ వీక్ లో ఉండేటువంటి అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుంది. వన్స్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వేరే రకంగా ఉంటుంది, ముందైతే బాగుంటుంది కాబట్టి ముందే ఆ టైంలో అంటే మేబీ మనకు సెకండ్ డే కాబట్టి ఫస్ట్ సెకండ్ లేదా చివరి రోజు అలా ఎలా అయినా సరే ముందే వచ్చి ఖచ్చితంగా ఈ రథయాత్రలో పాల్పంచుకునే విధంగా మేమైతే అడుగుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. ఇంకా పిఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సింది. మొత్తాన్ని చూసుకుంటే 5,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర, దాదాపు 1800 కార్యక్రమాలు, 106 చిన్న సభలు, 102 రోడ్ షోలు, 79 ఈవెంట్స్, 140 స్వాగత కార్యక్రమాలు, ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. ఏవైతే ఇవి సంకల్ప యాత్రలు 5 చోట్ల ఏర్పాటు చేసుకున్నారో అంటే ముమ్మరంగా అయితే ప్రస్తుతానికి జరుగుతున్నారు. మొన్న వచ్చినటువంటి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు వివిధ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సంజయ్, డీకే అరుణ కీలక నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. బండి సంజయ్ నిన్న ఈ రోజు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేటువంటి సమస్య లేదు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మొత్తం బీజేపీయే దేశవ్యాప్తంగా 370 సీట్లు గెలుచుకోబోతుంది. ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి చూసుకుంటే 400కు పైగా సీట్లు గెలుచుకోబోతుంది. ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే 10 సీట్లు అనేది మాకు కన్ఫర్మ్. ఈసారి బీజేపీకి ఒక వేవ్ కనిపిస్తుంది, మమ్మల్ని ఎవరు ఆపలేరు అన్నట్టుగా బీజేపీ అయితే దూసుకుపోతుంది. చూడాలి ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఏంటి అనేది. మొత్తానికైతే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు 1 by 1 ఇక్కడికి వస్తారు, వారి ఒపీనియన్స్ పంచుకుంటారు. ఎవరు కూడా వారికి వచ్చినటువంటి విషయాలకు సంబంధించి ఇప్పటికే అమిత్ షా ఎందుకంటే సీరియస్ గా వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా పైన చేస్తే మేము ఒప్పుకోమని, ఇంటర్నల్ రాజకీయాలు చేసిన ఒప్పుకోము, ముందు పార్టీ ఆ తర్వాతే మీరు పార్టీకి సంబంధించి ఏమైనా తప్పిదాలు జరిగినట్టుగా తెలిస్తే మాత్రం ఈసారి ఊరుకోము. అండ్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా గట్టి పోటీలు అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం బీజేపీ చెప్తున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ కి ఈసారి పెద్దగా స్కోప్ లేదు అండ్ కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ వైపు ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే వన్స్ బీజేపీకి ఇక్కడ ఎక్కువ మంది ఎంపీలు కనుక ఉంటే అక్కడ ఢిల్లీలోనే మళ్ళీ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫండ్స్ తీసుకురాగలుగుతారు, తెలంగాణ డెవలప్మెంట్ కు ఉపయోగపడతారు. అట్ ద సేమ్ టైమ్ కాంగ్రెస్ కి గట్టి ప్రత్యర్థుల్లా ఉంటారు కాబట్టి బీజేపీకి ఓటు వేయాలనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు అని మాత్రం బీజేపీ చెప్తుంది. సో ఉన్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేలోపే వాళ్ళ అభ్యర్థులు ఎవరో కూడా చెప్పి రంగంలోకి దిగుతామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ 17 స్థానాలు ఒంటరిగా అయితే బీజేపీ పోటీ చేయబోతుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.